హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంచిక్స్. సెలార్ వాహ్ అన్నా వాహ్, నీల్మావ ఇర్రకొట్టేశావు. ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ, ఎలివేషన్ షాట్స్ కానీ, ఆడియన్స్ని కాన్సర్ అనే వరల్డ్లోకి తీసుకెళ్లిన విధానం కానీ నెక్స్ట్ లెవెల్ అంతే. అయితే ఈ పార్ట్ 1 జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ లాంటిది, ఆర్ పార్ట్ 2 కోసం సెటప్ లాంటిది. అసలు పార్ట్ 2లో ఏమవుతుంది, ఏమయ్యే ఛాన్స్ ఉంది, అండ్ పార్ట్ 1లో వదిలేసిన చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ ఎప్పుడు ఇస్తారు అనేవి శౌర్యంగ పర్వం మీద చాలా క్యూరియాసిటీని పెంచేశాయి. అయితే ఈ వీడియోలో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో మాట్లాడుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ కొట్టండి. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే పాయింట్ నెంబర్ 1, మెయిన్గా మాట్లాడుకోవాల్సింది కాన్సర్ గురించి. వాట్ ఏ వరల్డ్ బిల్డింగ్ అసలు. మనది కానీ ఒక ప్రపంచంలోకి తీసుకెళ్లడం, ఇన్వాల్వ్ అయ్యేలా చేయడం, ఇదంతా చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి, లేదంటే మిస్ఫైర్ అవుతుంది. అండ్ ప్రశాంత్ నీల్ ఇది సాధించడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. పాయింట్ నెంబర్ 2, దేవా అండ్ వరదరాజ్ మన్నర్ ఫ్రెండ్షిప్. వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఎలాంటిదంటే, స్టార్టింగ్లోనే ఒక సీన్ ఉంటుంది కదా, దేవా వరదతో అంటాడు కదా, నీకోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా, నీ ఒక్కడి కోసం. ఆ ఒక్క డైలాగ్తో వాళ్ళిద్దరి మధ్య ఎంత డెప్త్ ఉంది అనేది చెప్పేశారు. అదొక్కటే కాదు, లాస్ట్లో దేవా శౌర్యంగ ట్రైబ్కి చెందినవాడు అని మనకి ట్విస్ట్ ఇస్తారు కదా, అప్పుడు అనిపిస్తుంది నాకు నెక్స్ట్ దేవా ఏం చేస్తాడో అని. యాక్చువల్గా వరదరాజ్ మన్నర్ కింగ్ అవ్వాలి అనేది రాజ్ మన్నర్ కోరిక, కానీ ఆ కుర్చీని అండ్ రాజ్యంని ఏలే హక్కు మాత్రం దేవాది. అండ్ వరదరాజ్ మన్నర్ కూడా దేవాని అడుగుతాడు కదా, నా కళ్ళ ముందున్నదంతా నాకు కావాలి అని. సో ఇప్పుడు దేవా ఏం చేస్తాడు, శౌర్యంగ ట్రైబ్ కోసం ఫైట్ చేసి రాజవుతాడా, లేదా వరదకి ఇచ్చిన మాట కోసం ఆ ట్రైబ్ వాళ్ళకి అగైనిస్ట్గా వెళ్తాడా? పాయింట్ నెంబర్ 3, రాజ్ మన్నర్ వాళ్ళ వైఫ్తో అంటాడు కదా, శౌర్యంగ ట్రైబ్లో ఒక్కడు మిగిలిన చాలా డేంజర్, అందుకే కాన్సర్ చుట్టూ పెద్ద పెద్ద గోడలు అండ్ అడ్వాన్స్ వెపన్స్ పెట్టాను అని. యాక్చువల్గా ఇది క్లైమాక్స్లో వస్తుంది, కానీ ఇంకా ముందు దేవా వరద పిలిచాడు అని కాన్సర్ లోపలికి వెళ్లే ముందు సెక్యూరిటీ గార్డ్తో అంటాడు, పెద్ద పెద్ద గోళ్ళు కట్టేదే భయపడి, బయటకి ఎవడు పోతాడు అని కాదు, లోపలికి ఎవడు వస్తాడు అని. యాక్చువల్గా ఈ డైలాగ్తో చిన్న హింట్ ఇచ్చారు మనకి, కానీ ఆ టైంలో మనం దేవా ఎవరో అస్సలు కనిపెట్టలేం. అంటే దేవా అలా చెప్పడం బట్టి చూస్తే దేవాకి తెలుసంటారా తను శౌర్యంగ ట్రైబ్కి చెందినవాడని? పాయింట్ నెంబర్ 4, రాజ్ మన్నర్ కొన్ని డేస్ కాన్సర్ నుండి బయటికి వెళ్తాడు, వెపన్ స్టీలింగ్ జరిగిందని, ఎవరు చేశారో తెలుసుకోవడానికి. కానీ నా డౌట్ ఏంటంటే అది వన్ ఆఫ్ ద రీజన్ మాత్రమే అని నేను అనుకుంటున్నాను, దాని వెనకాల ఇంకేమైనా ఉండి ఉండొచ్చు. పాయింట్ నెంబర్ 5, ఈ లుక్ చూసారా, మూవీలో ఈ లుక్ ఎక్కడా లేదు. మేబీ ఇది సెకండ్ పార్ట్లో ఒకవేళ దేవా కాన్సర్కి రాజ్ అయితే అప్పుడు ఈ లుక్లో ఉండొచ్చు అనుకుంటా, లేదా ప్రభాస్ డబుల్ యాక్షన్ అయినా అయి ఉండాలి. అండ్ టీజర్లో ఎలివేషన్ తాత డైలాగ్ కూడా పార్ట్ 1లో లేదు, అంటే అది పార్ట్ 2కి సంబంధించిన సీన్ అయి ఉండాలి. ఖచ్చితంగా ఎడిట్లో అయితే పోలేదు అని నా నమ్మకం. అండ్ సూర్యుడి లిరికల్ సాంగ్లో దేవా వరదతో అనే డైలాగ్, నేనున్నా కదా పడుకో, ఇది కూడా మూవీలో లేదు. మేబీ ఇది ఎడిట్లో లెంత్ కోసం తీసేసి ఉండొచ్చు. పార్ట్ 1 ఎక్కువ ఎలివేషన్స్ అండ్ శౌర్యంగ పర్వం సెటప్ కోసమే తీసినట్టు క్లియర్గా తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే అసలు స్టోరీ అంతా పార్ట్ 2లోనే ఉంటుంది. పార్ట్ 1లో ప్రభాస్ని ఎలివేషన్స్ అండ్ మాస్ ఫైట్స్ కోసమే యూజ్ చేసుకున్నారు. మిగతా స్టోరీ అంతా వరద చుట్టూనే ఉంటుంది. అసలు సిసలైన సలార్ కథ ముందుంది. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు పార్ట్ 2 కోసం కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.